కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 25వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్త దేశము నుండి కనాను దేశానికి వెళుతున్న సమయంలో ఒకానొక దినమందు మోషే సీనాయి కొండ మీద ప్రభు దగ్గర ఉన్నారు. ప్రభు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలీలను కనానులో చేర్చిన తరువాత దేవుడు వారి జీవితంలో చేయబోతున్న కార్యాలను ఈ 19వ వచనములో ప్రభు తెలియపరుస్తున్నారు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీల ప్రజలు కనాను దేశములో వారు కష్టపడి వ్యవసాయం చేసినప్పుడు, వారు తోటలను నాటినప్పుడు ఆ భూమి ఫలించును అని ప్రభు చెప్పారు. రెండవ మాట, వారు ఆ దేశములో తృప్తిగా భుజించి సంతృప్తిని పొందబోతున్నారు. మూడవ మాట, ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ప్రతి మనిషి ఆశపడేది ఇదే. ఎందుకనగా ప్రతి మనిషి ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మనం చేసేటటువంటి పనిలో మనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి, చేసే పని ఆశీర్వదించబడాలి, ప్రయోజనకరంగా మార్చబడాలి. ఆ తరువాత మనము మన కుటుంబము తృప్తిని పొందుకోవాలి. మూడవదిగా సురక్షితముగా నివసించాలి. ప్రతి మనిషి ఆశిస్తాడు, నా జీవితంలో కూడా ఈ మేలులు పొందుకోవాలని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన ఈ మేలులను మనం పొందుకోవాలంటే, మనం చేసే పనులలో అభివృద్ధి చెందాలన్నా, మన జీవితంలో తృప్తిని పొందుకోవాలన్నా, మన జీవితంలో సురక్షితంగా నివసించాలన్నా మనం ఏం చేయాలో ప్రభు అక్కడ ఇశ్రాయేలీలకు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఒకసారి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లేవియా కాండం 25వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అని అడిగితే, మనం ఇతరులను బాధించే వారిగా ఉండకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను ఏడిపించకూడదు. ఎందుకనగా నిన్ను బట్టి ఎవరు దుఃఖపడకుండా జాగ్రత్త పడు. నీకు చేతనైతే ఇతరులకు మేలు చేయి, చేత కాకపోతే మౌనంగా ఉండు. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఇతరులను బాధ పెట్టి సంతోషపడడానికి ప్రయత్నం చేస్తారు.
ఆ జీవితం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకనగా మనం మేలు పొందుకోవాలి అని అంటే మనలను బట్టి ఇతరులు సంతోషించాలి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని. ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, ఇతరులను ఆదుకునేవారిగా ఉండాలి, ఇతరులకు చేతనైనంత మట్టుకు మేలు చేసేవారిగా ఉండాలి. కానీ ఇతరులను బాధ పెట్టవద్దు. కొందరు వారి పనులను బట్టి బాధ పెడతారు, కొందరు తమ మాటలతోనే బాధ పెడతారు, కొందరు వారి చూపులతో బాధ పెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ భర్త గాని, నీ భార్య గాని, నీ బిడ్డలు గాని, నీ చుట్టుప్రక్కల వారు గాని, నీ సంఘస్థులు గాని ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు. ప్రేమించుదాం, సహాయం చేద్దాం. అక్కడ రెండవ మాట, నీ దేవునికి నీవు భయపడాలి. నిజమే, కొందరికి దేవుడన్నా భయం ఉండదు, మనుషులన్నా భయం ఉండదు. భయం లేని జీవితాల ద్వారా మేలు లేదు. నువ్వు ఎవరికి భయపడ్డా భయపడకపోయినా నీ దేవునికి నీవు భయపడాలి. దేవునికి భయపడినప్పుడు పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా యందైన భయము పవిత్రమైనదని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఇక మూడవ మాట 18వ వచనంలో రాయబడి ఉంది. లేవియాకాండం 25వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు మీ భూమి ఫలిస్తుంది, మీ జీవితంలో తృప్తిగా ఉంటారు, మీరు సురక్షితంగా నివసిస్తారు. ఈ మేలులు మనం పొందుకోవాలంటే 3 పనులు చేయాలి. ఇతరులను బాధ పెట్టకూడదు, రెండవది దేవునికి భయపడాలి, మూడవ మాట దేవుని మాటను వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎవరు దేవుని మాటను వింటారో వారు చేసే పనులు ఆశీర్వదించబడతాయి. ఎవరు దేవుని మాటను వింటారో వారి జీవితంలో క్షేమంగా ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను గైకొని దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుని మాటలను మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలీయులను కనానులో చేర్చిన తరువాత అయ్యా వారి జీవితంలో అయ్యా భూమి ఫలించేటట్లు చేస్తానన్నావు ప్రభువా. వారి జీవితంలో తృప్తిని కలుగజేస్తానన్నావు, వారి జీవితంలో సురక్షితంగా నివసింప చేస్తానన్నావు. ఈ ఆశీర్వాదాలు, ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా నెరవేర్చండి నాయన. వారు కూడా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. నీ మాట వినేవారిగా, నీకు భయపడేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా నీ బిడ్డలను మార్చండి. కుటుంబాలను ఆశీర్వదించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. బలహీనులుంటే యేసు నామములో మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందన. సారెపైనున్న పాత్రగనన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక,
ప్రతి క్షణమున కలిసున్నావులే, ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి క్షణమున కలిసున్నావులే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా